హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోరంగిలో ఉన్న 1805లో కన్స్ట్రక్ట్ చేసిన లైట్ హౌస్ బంకోలాకి వెళ్తున్నాం. వీడియోలో కనిపిస్తున్న అందరూ కోరంగి లైట్ హౌస్ వెళ్ళడానికి సపోర్ట్ చేశారు. మీరు చూస్తుంది సముద్ర పాయలు. చాలా డేస్ నుండి ఈ లైట్ హౌస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా ఈరోజు కుదిరింది. కోరంగి లైట్ హౌస్కి వచ్చేసాం. మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టించారు. ఇక్కడ ఎక్కువ పీపుల్ ఎవ్వరూ లేరు. లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూస్తుందే బంకోలా. సముద్ర ప్రయాణాలు వీలుగా ఉండడానికి ఈ బంకోలా నిర్మించారు. 1805లో ఈ నిర్మాణం జరిగింది. కోరంగి పట్టణం అపూర్వమైన నిర్మాణ కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. తూర్పు తీరంలో కలకత్తా తర్వాత గొప్ప రేవు పట్టణంగా, ఓడల నిర్మాణ కేంద్రంగానూ కోరంగి ప్రసిద్ధి పొందింది. సముద్రయానంలో కోరంగి నిర్మాణమైన ఓడలు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. ఇక్కడ గోడలు కొన్ని విరిగిపోయి ఉన్నాయి. అండ్ చుట్టూ మొక్కలు పెరిగిపోయాయి. లైట్ హౌస్ చుట్టూ ముళ్ళ మొక్కలున్నాయి. ఇక్కడికి వస్తే గ్రూప్గా రండి. చొల్లంగి మత్స్యకారులను అడిగితే ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ బల్లులు, క్రాబ్స్, పాములు, పిల్లులు కనిపించాయి. లైట్ హౌస్ ఎంట్రన్స్ మరోవైపు పెద్ద హోల్ ఉంది. ఈ లైట్ హౌస్ ఫుల్ ఇటుకలతో కన్స్ట్రక్ట్ చేశారు. లోపలికి వెళ్తున్నాం. మొత్తం 7 మెంబర్స్ కలిసి ఒకేసారి లోపలికి వెళ్ళాం. మెట్లు మొత్తం శాండ్ ఉంది అండ్ లోపల మొత్తం గబ్బిలాలతో ఉంది. ఈ లైట్ హౌస్లో బుర్ర పైకెత్తితే మొత్తం గబ్బిలాలే ఉన్నాయి. పైకి వచ్చేసాం. చుట్టూ ఫుల్ గ్రీనరీ. చాలా జాగ్రత్తగా ఉండాలి పైకెక్కాక. పైనుండి సీనరీ అవసరంగా ఉంటుంది. చూస్తున్నారుగా, బ్రిడ్జ్ కూడా మీకు కనిపిస్తుంది. తుఫాన్లు, వర్షాలు, గాలి అన్నిటినీ తట్టుకుని ఈ లైట్ హౌస్ అలా మన చరిత్రకు నిదర్శనంగా నిలబడింది. So, thanks for watching the video friends. Please do support and subscribe.